షేర్లింగంపల్లిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుతో నిర్మించిన భవనాన్ని ఎమ్మెల్యే అరికెపొడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు తన సొంత ఖర్చులతో అన్ని సౌకర్యాలతో ఈ భవనాన్ని నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. అంబేద్కర్ భవనాన్ని చాలా చక్కటి భవనాన్ని మనకు కట్టించారు. నాగమహేంద్రన్న గారికి మా సంఘం తరఫున కమిటీ సభ్యులందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొట్టాలి. ఈ యొక్క అంబేద్కర్ భవన్ తరఫు నుంచి ఎస్సీ/ఎస్టీ సంక్షేమ సంఘం అనేకమైనటువంటి కార్యక్రమాలు, సావిత్రిబాయి పూలే గారి జయంతి ఏమి, జ్యోతిరావు పూలే జయంతి ఏమి, భారత రాజ్యాంగ దినమేమి, ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈ యొక్క భవనం ఉంది కాబట్టి మనం ఇన్ని కార్యక్రమాలు నిర్వహించగలుగుతున్నాము. మరి మన అందరి ఈ యొక్క భవనాన్ని మనకు కట్టించినందుకు వారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాము. వారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. మరి ఈ యొక్క సమయాన్ని మన గౌరవ కార్పొరేటర్ నాగమహేంద్రన్న గారికి ఇవ్వడం జరుగుతుంది. జై భీమ్. ఈరోజు సభాధ్యక్షుడు సోదరుడు రమేష్ గారికి, వేదికను అలంకరించినటువంటి సోదరుడు జగదీశ్వర్ గౌడ్ గారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి సోదరిమణి మాజీ కౌన్సిలర్ రాజేశ్వరమ్మ గారు, శ్రీకాంత్ గారు, రవీందర్ గారు, అన్న సాయన్న గారు, వీరేశం గారు, గఫూర్ గారు, సాయిల్ గారు, రాజు గారు, ముంతాజమ్మ గారు, ముసలయ్య గారు, ముఖ్యంగా మరి భరత్ గారికి చక్కటి ఉపన్యాసం చేసినటువంటి సోదరుడు భరత్ గారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి అందరికీ పేరు పేరున నాయకులు, ఇప్పుడే వచ్చినటువంటి సోదరిమణి అరుణ గారికి, మరి ముసలయ్య గారికి, మాజీ అధ్యక్షుడు నరసింహ గారికి, మరి జన చైతన్య యూత్ అసోసియేషన్ సంఘ సభ్యులందరికీ, నిర్వాహకులందరికీ కూడా మరొక వారు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా చాలా ఉన్నతంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి చెప్పడం జరిగింది. ఇంతకుముందే జగదీశ్వర్ గౌడ్ గారు, భరత్ గారు మాట్లాడుతూ చెప్పిండ్రు, మనకున్న దాంట్లో నలుగురికి సాయం చేయాలి, నలుగురికి విద్యాబోధన చేయాలి, నలుగురికి ఏ రకంగా సాయం చేయాలి అనే ఉద్దేశంతో మాట్లాడడం జరిగింది. నేను ఒకటే చెప్తాను, ఖచ్చితంగా మనం నలుగురికి సాయం చేస్తే ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గుర్తు చేసుకొని చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే రకంగా రాజ్యాంగాన్ని సృష్టించి మరి ఈరోజు రచించి మనకు అందించి ఈరోజు మహిళలు కానీ మనం కానీ ఇంతకుముందే సోదరుడు చెప్పిండు, ఈరోజు 2 సార్లు 3 సార్లు కార్పొరేటర్గా నిలబడ్డాను అంటే, గెలిచినాను అంటే, రాజ్యాంగబద్ధంగా గెలిచినాను అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టి నడిపించినాం. ఈ మధ్యనే గత 8 నెలల క్రితం మురళి గారు విద్యా కమిషన్ చైర్మన్ గారిని కలిస్తే 6 మంది ఉపాధ్యాయులను, గవర్నమెంట్ ఉపాధ్యాయులను ఇవ్వడం జరిగింది. ఆ రకంగా విద్యా బోధనలో కానీ మరి లైబ్రరీస్లో కానీ మనమందరం కూడా యువతకు ప్రోత్సహించాలి. అట్లాంటి పెడితే నలుగురు వచ్చి చదువుకోవడం, నలుగురికి ఉపయోగపడే రకంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి గోపీనగర్, నెహ్రూ నగర్, బాబునగర్ వాసులందరికీ కూడా ఒక శుభవార్త ఏంటంటే, ఇప్పుడు ఏదైతే మనం అందరం కూర్చున్నామో ఇక్కడ కమ్యూనిటీ హాల్ అందరికీ ఉపయోగపడే రకంగా 2,50,00,000 శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. అతి త్వరలో ఇదే స్థలంలో కమ్యూనిటీ హాల్ కట్టుకుందాం. వచ్చే సంవత్సరం దాంట్లోనే మనం ఈ కార్యక్రమం చేసుకుందాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ అందరికీ కాలాతీతం అవుతా ఉంది. కావున
సెలవు తీసుకోవడం జరుగుతుంది. జై భీమ్. థ్యాంక్ యూ.